జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మరి యూసఫ్గూడలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి పార్టీ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాం. సో ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి ఆ పార్టీ శ్రేణులు, పార్టీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, యువకులు ఎంతోమంది ఇక్కడికి, అదే విధంగా మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఎవరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, సో పార్టీ ఏ విధంగా గెలుపొందబోతుంది, సో ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా మా పార్టీ గెలుస్తుందని చెప్పేసి చెప్తా ఉంటారు. సో మరి వీళ్ళ గ్రౌండ్ వర్క్ ఎలా ఉంది, ఆ ప్రజా సమస్యల పైన ఫోకస్ ఏ విధంగా ఉంది, సో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారో వారి మాటల్లో అడిగిదాం. చెప్పండి సార్, ఎట్లా ఉంది నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్తా ఉంది? బ్రహ్మాండంగా ప్రజలంతా రేవంత్ రెడ్డి సర్కారు బ్రహ్మరథం పడుతున్నారు. 10 సంవత్సరాల దరిద్రం ఏంది అనుకుంటున్నారు. హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి 29 నియోజకవర్గాల్లో 27 సీట్లు బీఆర్ఎస్ కు వచ్చినాయి, 2 సీట్లు కాంగ్రెస్ కు వచ్చినాయి. ఇది ఒక నవీన దశ స్టార్ట్ కాబోతుంది నవీన్ గారితో. నవీన్ యాదవ్ గారు స్థానికుడు ఇక్కడ. మరి వారు ఇక్కడ గెలిచినట్లయితే ఈ కాన్స్టిట్యున్సీ నుంచి మరి రేపు జరగబోయేటువంటి 3 సంవత్సరాల తర్వాత కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలను కైవసం చేసుకోవాలన్న విధంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మరి ఎక్కడికక్కడ క్షేత్ర స్థాయిలో మరి ఏదో కార్పొరేట్ సంస్థలకే కాకుండా చిన్నగా మౌలిక వసతులతో పాటుగా ఇక్కడ హైదరాబాదు 29 నియోజకవర్గాల్లో ఒక ఫోకస్ చేయడం జరిగింది. అటు 4th సిటీ స్టార్ట్ అవుతుంది, RRR తీసుకొచ్చిండ్రు. అనేక విధాలైనటువంటి డెవలప్లే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నిత్యావసరానికి సంబంధించిన విషయాల పట్ల కూడా ఒక మనసు పెట్టి మరి నడిపిస్తున్నట్టు సందర్భం కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రెగ్యులర్ గా విజిట్ చేయడం జరుగుతోంది, రోడ్ షో చేయడం జరుగుతుంది. సో జూబ్లీహిల్స్ అంటే ప్రతి ఒక్కరు ఏదో అనుకున్నారు, ఈనాడు అద్దాల మేడలు, అద్దాల బంగ్లాలే కనిపిస్తాయి. సో ఎక్కడ చూసినా కానీ గల్లీలలో, కాలనీలలో వెళ్తే ఈనాడు రేవంత్ నగరే కానీ, ఈనాడు మనం బోరబండినే కానీ, సో ఇక్కడ స్థానికంగా యూసఫ్గూడలే కానీ టోటల్ ఎక్కడ గల్లీలు చూసినా జలమయంగా ఉన్నాయి, మోరీలు, డ్రైనేజీలు సమస్యలున్నాయి. సో ఏ విధంగా మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వబోతుంది ప్రజలకు? ఇప్పుడు ప్రజలు చేసుకున్నది ప్రజలకే వచ్చింది అన్నట్టు 10 సంవత్సరాల పాలనలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా నిర్వహించాడు. మరి మోరీలు కావాలి, మరి ఇక్కడ లైట్లు కావాలి, రోడ్ల వ్యవస్థ కావాలి. చూడండి, ఒక్క వర్షం పడితేనే చెరువును తలపిస్తుంది ఇక్కడ. మరి ఒక మున్సిపల్ మంత్రిగా 10 సంవత్సరాలు ఏ నిలవాడు ఈ రోజు అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. అదే వచ్చేసి ఇక్కడ రోడ్ షో చేసుకుంటా విమర్శలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి కూడా చేయలేనటువంటి వాడు మరలా ఇప్పుడు మాగంటి సునీతను పెట్టేసి మళ్ళా గెలిపి చేయి ముద్దరిద్దాం అనుకుంటున్నాం. అది ప్రజలకు తెలియాలి. ఇప్పుడు ఒక సీఎం హోదాలో ముఖ్యమంత్రి గారు వచ్చి క్షేత్ర స్థాయిలో ఎన్నడూ లేని విధంగా, ఎన్నడూ చేయలేని విధంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా క్షేత్ర స్థాయిలో ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయి, ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి, ఏం ప్రాబ్లం జరిగింది ఇన్నేళ్ల బట్టని గ్రౌండ్ లో వచ్చి చూస్తున్నారు. జూబ్లీహిల్స్ మన నవీన్ అన్న, చెయ్యి గుర్తుకే ఓటేద్దాం, అభివృద్ధిని కొనసాగిద్దాం.